మన దృష్టికోణం. విషయం అంతా ఈ రెండిటి మధ్య ఉంది. విచిత్రం అనిపించిన ఇదే సత్యం. దీనిని ఒక ఉదాహరణ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తాను. చాలా మంది ఒక విషయాన్ని చెప్పడం మీరు గమనించే ఉంటారు. నాకు గర్వకారణమైన విషయం ఒకటి ఉంది. అదేమిటంటే నేను మా తల్లిదండ్రులకు ఎంతో గొప్పగా సేవలు చేస్తాను. వారిని ఎప్పుడూ సంతోషంగా ఉంచుతాను. అందుకే వారికి ఇల్లు కట్టించాను, అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశాను. వారికి కావలసినవన్నీ ఇచ్చాను, అలానే కోరుకున్నవన్నీ ఇస్తూనే ఉంటాను కూడా. ఇప్పుడు చెప్పండి, నాకు అసలు మీరు ఎవరు? మీరొక విత్తనం. మిమ్మల్ని మీ తల్లిదండ్రులు నాటారు. మీ తల్లిదండ్రులే తమరికి లోకంలో జన్మనిచ్చారు. అలాంటప్పుడు మీరు ఇవన్నీ చెప్పడానికి కారణం ఏమిటి? ఇవన్నీ ఆ వ్యక్తి యొక్క దృష్టికోణం. ఇప్పుడు చూద్దాం ఈ ప్రకృతి మనకి ఏం నేర్పిస్తుందో. ఏదైనా ఒక చెట్టుని చూడండి, దానికి పళ్ళు కాసినప్పుడు అది తోటమాలికి చెప్పదు, ఇదిగో నేను నీకు ఈ ఫలాలు ఇస్తున్నాను అని. ఆ చెట్టు ఇప్పుడు ఈ పళ్ళును తినడానికి ఇస్తున్నాను అని చెప్పదు. దానికి తెలుసు అది తోటమాలి కృషి అని, అది తన కష్టానికి ఫలితం కనుక తనకి లభించాలి అని. అదేమంటుందంటే నీ ఫలాలు నీకే అర్పిస్తాను అని, వాటిని నేనేం చేసుకోను అని. దానికి తెలుసు అది మాలి కష్టం అని. అది దాని దృష్టికోణం. అందువల్ల జీవితంలో ఏ వ్యక్తిలోనైనా, ఏ పశువు పక్షిలోనైనా, ఏ జీవిలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా, ఏ భావనలోనైనా మీరు ఏం చూస్తారనేది మీ దృష్టికోణంపై ఆధారపడి ఉంటుంది. మీరు మీ మనసులో సకారాత్మను జాగృతం చేయండి. అప్పుడు మీరు ఏం ఆలోచిస్తారు అది నిజమై మీ ముందుకు వస్తుంది. చెట్టు దృష్టితో ఆలోచించి చూస్తే గనక మీ జీవితంలో ప్రతిదీ శుభమే జరుగుతుంది. అందుకే నాతో కలిసి శుభం పలకండి. రాధాకృష్ణ.